గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే కళా వెంకట్రావు. చీపురపల్లి మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకే పాలవలస గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాలకు అవసరమైన ఉపాధి పనులను గుర్తించి ప్రణాళిక రూపొందించాలి అని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరైతే యాక్టివ్గా వస్తున్నారో వాళ్ళకి చేయించండి. రాలేక ఇద్దరు విడిపోతారు. మీరు ఇక్కడ 1399 ఇచ్చారు. వేజ్ సీకర్స్ 2542 మంది ఇచ్చారు. ఈ వేజ్ సీకర్స్ అందరూ మన దగ్గర వచ్చినప్పుడు 230 కట్టవచ్చు కదా, అందరూ కట్టవచ్చు. అది అందరి దగ్గర తీసుకోండి. రాకపోయినా ఒకవేళ ఏదైనా ప్రమాదం వచ్చారు జరిగిపోతే 2 లక్షలు వస్తుంది ఎవరికైనా. ఓకే, భారతదేశంలోనే ప్రప్రథమంగా గ్రామ సభలు అంటూ పూర్వం జరిగేవి. కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గ్రామంలో ఉండేటటువంటి పౌరుల వరకు, ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎవరు గ్రామంలో వాళ్ళు పాల్గొని మరి ఈ గ్రామ సభలో జయప్రదం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అయితే కొన్ని పనులే చేసేవారు. ఇప్పుడు గ్రామంలో ఏ అవసరం ఉన్నాయో గ్రామ సభ జరిగినప్పుడు అన్నీ పెట్టుకుంటే ఇది 3 దఫాలుగా వస్తుంది. మొదటి క్వార్టరు, రెండో క్వార్టరు, మూడో క్వార్టరు. సంవత్సరం మొత్తం మీద మీరు ఏదైతే పని చేస్తారో 300 రూపాయలు మీకు వేజ్ వస్తే ఆ వేజ్కి సరిపడా మీ 300 మీకు ఇచ్చేస్తారు. ఇంకో 40% అంటే 120 రూపాయలు ఈ గ్రామంలో సిమెంట్తో కానీ మట్టితో కానీ ఏవైనా పనులు చేసుకోవచ్చు. పర్మనెంట్ వర్క్స్, అలాగే తార్ రోడ్డు కూడా వేయచ్చు, రోడ్డు వేయచ్చు. మరి ఇదే కాకుండా ఈ మధ్య కొత్తగా మరి వస్తున్న ఎక్కడో చెరువులోనో అక్కడో ఇక్కడో చేసిన పని చేసే కన్నా పొలం గట్టుల దగ్గర కానీ, లేదంటే పొలంలో ఉండేటటువంటి తోటల దగ్గర మరి కంటకాలు వేయడం కానీ, అలాగే మనకి ఇప్పుడు తోటపల్లి కాలువ వచ్చింది. ఆ కాలువ ద్వారా చెరువులు ఉంటాయి. మనకి 4000 పైకిల చెరువులు ఉన్నాయి మొత్తం తోటపల్లి కాలువలో. తోటపల్లి నుంచి ఇక్కడ మన పోస్ట్పాటి రేగ దగ్గర కలిసిపోతుంది సముద్రంలో. అంతవరకు 187 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం పెద్ద కాలువ. మరి 8 నియోజకవర్గాలకి 2,50,000 ఆథరైజ్డ్, అనాథరైజ్డ్ కలిసి 5 లక్షల ఎకరాలకి ఆ నీరు వెళ్తుంది. కాబట్టి మరి ఆ 4,000 చెరువులు కానీ మనం నింపుకుంటే రెండో పంట కూడా పండుతుంది. అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ ఈ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు. కాబట్టి ఆ కాలువలు కూడా ప్రతి సంవత్సరము ఈ వర్షంలో అది కూడా పెట్టి పని చెప్తే మరి అన్ని ఊరందరికి కూడా కాలువ బాగుంటే అందరికీ వెళ్తుంది.